నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల ఎస్ఐ వీరేంద్రబాబు మండల ప్రజలకు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని, కోడి పందాలు, పేకాట లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టి కేసులతో స్టేషన్కి రాకూడదని అన్నారు. మీ చుట్టుపక్కల అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ప్రత్యేకంగా గాంజా వినియోగంపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గాంజా ఉపయోగించినా, విక్రయించినా కఠిన శిక్షలు తప్పవన్నారు. ఇప్పటికే కొంతమంది పేకాట, కోడి పందాల నిర్వాహకులను బైండ్ ఓవర్ చేసినట్టు తెలిపారు. అందరికి నమస్కారం. నేను తోటపల్లి గూడూరు ఎస్ఐని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా మన మండల ప్రజలందరికీ కూడా రాబోయే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మా గౌరవనీయులైన ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు ఏర్పాటు చేసినా, నిర్వహించినా, లేదా వాటిని ఆడినా, అదేవిధంగా ఈ పేకాట కూడా ఎవరైనా ఆర్గనైజ్ చేసి మన మండలంలో ఆడించినా, ఎక్కడైనా లేకపోతే ఎవరైనా కూడా ఈ పేకాట ఆడినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటాము. ముఖ్యంగా ఈ ప్రజలందరూ కూడా, మండల ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏమంటే, వీటి గురించి ఏదైనా అసాంఘిక కార్యకలాపాల గురించి ఏదైనా సమాచారం మీకు తెలిసినట్లయితే 100కైనా ఫోన్ చేయండి, లేదా 112కైనా కాల్ చేయండి, లేకపోతే నా నెంబర్కైనా కాల్ చేయండి. మీ యొక్క వివరాలను మేము గోప్యంగా ఉంచుతాము. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. పండగ సందర్భంగా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని కోరుకుంటున్నాము. ఎవరు కూడా ఈ జోదాలకి బానిసయ్యి మాకు మళ్ళీ దొరికిన తర్వాత మళ్ళీ పండగ సమయంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వారి యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా పోలీసులకు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీంతో పాటు ముఖ్యంగా ఈ గాంజా గురించి కూడా గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా దీని మీద గట్టిగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. గంజాయి అరికట్టాలని చెప్పి మన నెల్లూరు జిల్లాలో. దానిలో భాగంగా మన మండలంలో ఎక్కడైనా సరే ఈ గాంజా గురించి ఎవరైనా తాగినా కూడా, లేకపోతే అమ్మినా ఎక్కడైనా సరే ఆ వివరాలు కూడా మాకు తెలియజేసినట్లయితే వాళ్ళ యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతాము. వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తాగే వాళ్ళు ఎవరుంటే వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అమ్మే వాళ్ళు ఎవరుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కాబట్టి మండల ప్రజలందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎవరు కూడా ఈ ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి చేయకుండా పండగ వాతావరణం ప్రశాంతంగా జరుపుకుంటారని కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే పోయిన సంవత్సరం కొంతమంది మాకు దొరుకున్నారు ఈ కోడి పందాలు ఆడితే కానీ, పేకాట ఆడితే కానీ, ముఖ్యంగా ఈ కోడి పందాలు ఎవరైతే వాడినారో వాళ్ళని మన మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ కత్తులు కడతారో వాళ్ళని, ఈ గేమ్ ని ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ మనం ఒక ఇద్దరిని బైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది మన మండలం నుంచి. మిగతా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో బైండ్ అవుట్ చేస్తాము. ఎవరైనా మళ్ళీ దీన్ని వైలేట్ చేసి, మనం ఎవరైతే బైండ్ అవుట్ చేస్తామో వైలేట్ చేసి మళ్ళీ దాన్ని ఈ కోడి పందాలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా ఒక 2 లక్షలకు మనం బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ 2 లక్షలు కూడా మళ్ళీ గవర్నమెంట్కి కట్టిస్తాం. కాబట్టి ఎవరు కూడా ఈ కోడి పందాలు కానీ, పేకాట కానీ ఈ పండుగ సమయంలో ఆడకుండా ప్రశాంతంగా ఇంటిగా ఉంటారని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.